హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళటి మన కథ రోజు గొడవపడే అత్త కోడల కథ అండి. కోడలు అత్తను చంపాలని అనుకుంటుంది, కానీ చివరికి ఏమైందో ఈ కథలో తెలుసుకుందాం. కథ పూర్తిగా వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధకు కొత్తగా పెళ్ళయింది. కొన్ని రోజుల కాపురం తర్వాత అత్త మీద కోపం పెరిగిపోయింది రాధకు. ప్రతి పని తనకే చెబుతుందని, తన భర్తకు తనకు మధ్య చిచ్చు పెడుతుందని, తనను తక్కువ చేసి చూస్తుందని, ఇలా రకరకాల కారణాలతో అత్తను చూస్తేనే చంపేయాలన్నంత కోపాన్ని పెంచుకుంది కొత్త పెళ్లి కూతురు. ఓసారి అత్త కోడల మధ్య పెద్ద గొడవైంది. తన భర్త కూడా అత్తకే సపోర్ట్ చేయడంతో పుట్టింటికి వచ్చింది రాధ. ఇంటికి వచ్చిన రాధ తండ్రితో, నాన్న, మా అత్తను చంపాలి, దానికోసం ఏదైనా ఉపాయం చెప్పు అన్నది. అదేంటమ్మా, నీ ఆలోచన తప్పు, ఇలా చేయకూడదని తండ్రి వారించినప్పటికీ చెబుతావా లేదా నన్ను చచ్చిపోమ్మంటావా అంది. కూతురి ఆవేశాన్ని అర్థం చేసుకున్న తండ్రి, సరే ఇదిగో ఈ పౌడర్ రోజు మీ అత్త తినే అన్నంలో కొంచెం కొంచెం కలుపుతూ పో. ఇది విషం కాబట్టి కొన్ని రోజుల తర్వాత మీ అత్త చనిపోతుంది. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండొచ్చని తను తయారు చేసిన పౌడర్ ప్యాక్ చేసి కూతురికి ఇస్తాడు తండ్రి. కానీ ఓ షరతు, ఈ విషయం ఎవరికీ తెలియొద్దు. అంతకు మించి మీ అత్తతో నువ్వు చాలా ప్రేమగా ఉండాలి, లేదంటే నిన్ను అనుమానిస్తుందని కూతుర్ని అత్తారింటికి పంపిస్తాడు తండ్రి. మెట్టినింటికి వచ్చిన కోడల్లో చాలా మార్పు కనిపిస్తుంది అత్తకు. అన్ని పనులు తానే చేయడం, ఇంట్లో ఎవరికి ఏం అవసరం వచ్చినా తానే చేయడంతో కోడల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది అత్త. కోడలు మాత్రం తన పని తాను కానిస్తూనే ఉంది. అత్తకు పెట్టే అన్నంలో తన తండ్రి ఇచ్చిన పౌడర్ని కలుపుతూనే ఉంది. ఇలా 2-3 నెలలు గడిచాక అత్త కోడల మధ్య అనుబంధం పెరిగిపోయింది. ఓ రోజు హుటాహుటిన తండ్రి దగ్గరకు వెళ్ళింది కూతురు. నాన్న, విషానికి ఏదైనా విరుగుడు ఉంటే ఇవ్వండి. మా అత్త చాలా మంచిది, నన్ను కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఆమె బతికి ఉండాలి, ఏదైనా చేయండి. మీరిచ్చిన పౌడర్ను నా చేతులతో నేనే రోజు కొంత అన్నంలో కలిపి ఇచ్చాను. నా చేతులారా తల్లి లాంటి అత్తను చంపుకోను, ఏదైనా చేయండని ఏడుస్తూ తండ్రి కాళ్ళ మీద పడింది కూతురు. దానికి ఆ తండ్రి, పిచ్చిదానా, నువ్వు ఆవేశంలో అన్నావని నేనెలా విషమిస్తా? నేనిచ్చింది బలానికి సంబంధించిన పౌడర్. కొత్త కదా, నువ్వు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందని నాకు తెలుసు, అందుకే అలా చేశానని చెబుతాడు తండ్రి. చూశారు కదండి, కథ చాలా బాగుంది కదా. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.